ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహిమా. టుడేస్ క్లాస్లో మనం వేరే వాళ్ళని రిక్వెస్ట్ చేసేటప్పుడు పొలైట్గా ఏ విధంగా రిక్వెస్ట్ చేయాలో వాటి రిలేటెడ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్, దయచేసి నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా. దయచేసి నాకు ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తారా అని అడుగుతూ ఉంటాం కదా. దీనిని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సో మనం ఇక్కడ కుడ్ యూస్ చేయడం వల్ల చాలా పొలైట్గా అండ్ రిక్వెస్ట్గా అడిగేటట్లు ఉంటుంది. ఓకే, దయచేసి తలుపు మూసేస్తారా. దయచేసి తలుపు మూసేస్తారా అని అంటూ ఉంటాం కదా. సో నార్మల్గా అయితే ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటాం. సో కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అంటే చాలా పొలైట్ అండ్ రిక్వెస్ట్గా ఉంది, చూసారా. కుడ్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్ అని. ఓకే, సో ద నెక్స్ట్ వన్, దయచేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా. దయచేసి కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా అని అడుగుతూ ఉంటాం కదా. సో ఇటువంటి సందర్భాల్లో కుడ్ యూ ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ మోర్ స్లోలీ. కుడ్ యూ ప్లీజ్ స్పీక్ ఏ లిటిల్ మోర్ స్లోలీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్, దయచేసి నాకు సహాయం చేస్తారా. దయచేసి నాకు సహాయం చేస్తారా. సో ఇలా చెప్పేటప్పుడు ప్లీజ్ హెల్ప్ మీ అంటాం. ఓకే, ఇక్కడ మనం కుడ్ యూస్ చేయడం వల్ల ఇంకా పొలైట్గా అడిగే విధంగా ఉంటుంది. ఓకే, కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. చూసారా ఎంత పద్ధతిగా ఎంత పొలైట్గా ఉందో. సి ద నెక్స్ట్ వన్, దయచేసి ఈ పుస్తకం నాకు ఇస్తారా. దయచేసి ఈ పుస్తకం నాకు ఇస్తారా. సో దీనిని కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దిస్ బుక్. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ దిస్ బుక్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, దయచేసి ఈ పని పూర్తయ్యే వరకు కొద్దిసేపు వేచి ఉండగలరా. దయచేసి ఈ పని పూర్తయ్యే వరకు కొద్దిసేపు వేచి ఉండగలరా, వెయిట్ చేయగలరా అని అంటూ ఉంటాం కదా. సో అలా చెప్పే సందర్భాలలో కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ ఫ్యూ మోర్ మినిట్స్ అంటిల్ ఐ ఫినిష్ దిస్ వర్క్. కుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ ఏ ఫ్యూ మోర్ మినిట్స్ అంటిల్ ఐ ఫినిష్ దిస్ వర్క్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, దయచేసి దీన్ని మరోసారి వివరించగలరా. నాకు ఇది పూర్తిగా అర్థం కాలేదు. దయచేసి దీనిని మరోసారి వివరించగలరా. నాకు ఇది అస్సలు పూర్తిగా అర్థం కాలేదు అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్స్ అగైన్. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ. కుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్స్ అగైన్. దయచేసి దీన్ని మరోసారి వివరించగలరా. ఐ డిడ్ంట్ అండర్స్టాండ్ ఇట్ కంప్లీట్లీ. నాకు ఇది పూర్తిగా అర్థం కాలేదు. సి ద నెక్స్ట్ వన్, దయచేసి ఈ బ్యాగ్ను కార్ వరకు తీసుకెళ్లడంలో నాకు సహాయం చేయగలరా. దయచేసి ఈ బ్యాగ్ను కార్ వరకు తీసుకెళ్లడంలో నాకు హెల్ప్ చేయగలరా. ఇలా అడిగే సందర్భాల్లో కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ క్యారీ దిస్ బ్యాగ్ టు ద కార్. కుడ్ యూ ప్లీజ్ హెల్ప్ మీ క్యారీ దిస్ బ్యాగ్ టు ద కార్. ఓకే, సి ద నెక్స్ట్ వన్, దయచేసి మీ పెన్నును కొద్దిసేపు ఉపయోగించుకోవడానికి ఇవ్వగలరా. దయచేసి మీ పెన్నును కొద్దిసేపు ఉపయోగించుకోవడానికి ఇవ్వగలరా అని అడుగుతూ ఉంటాం కదా. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. కుడ్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. దయచేసి మీ పెన్నును కొద్దిసేపు ఉపయోగించుకోవడానికి ఇవ్వగలరా. ఓకే, సి ద నెక్స్ట్ వన్, దయచేసి మీ చిరునామాను మరోసారి చెప్పగలరా. నేను దాన్ని సరిగా రాసుకోలేకపోయాను. దయచేసి మీ చిరునామాను మరోసారి చెప్పగలరా. నేను దానిని సరిగా రాసుకోలేకపోయాను. సో దీనిని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్ అగైన్. ఐ కుడెంట్ రైట్ ఇట్ డౌన్ ప్రాపర్లీ. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్ అగైన్. ఐ కుడెంట్ రైట్ ఇట్ డౌన్ ప్రాపర్లీ. ఓకే, సి ద నెక్స్ట్ వన్, దయచేసి ఈ లేఖను ఈరోజే పంపగలరా. అది చాలా ముఖ్యమైనది. దయచేసి ఈ లేఖను ఈరోజే పంపగలరా, అది చాలా ముఖ్యమైనది అని చెప్తుంటాం కదా. సో దీనిని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ సెండ్ దిస్ లెటర్ టుడే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కుడ్ యూ ప్లీజ్ సెండ్ దిస్ లెటర్ టుడే. దయచేసి ఈ లేఖను ఈరోజే పంపగలరా. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అది చాలా ముఖ్యమైనది. ఓకే, సి ద నెక్స్ట్ వన్, దయచేసి కిటికీని కొంచెం తెరవగలరా. గదిలో చాలా వేడిగా ఉంది. దయచేసి కిటికీని కొంచెం తెరవగలరా. గదిలో చాలా వేడిగా ఉంది. సో ఇలా చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో ఏ లిటిల్. ఇట్ ఈస్ వెరీ వార్మ్ ఇన్ ద రూమ్.
కుడ్ యూ ప్లీజ్ ఓపెన్ ద విండో ఎ లిటిల్? దయచేసి కిటికీని కొంచెం తెరవగలరా? ఇట్ ఈస్ వెరీ వార్మ్ ఇన్ ద రూమ్. గదిలో చాలా వేడిగా ఉంది. సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు కొంత సలహా ఇవ్వగలరా? దయచేసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు కొంత సలహా ఇవ్వగలరా? సో దీనిని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ అడ్వైస్ ఆన్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సమ్ అడ్వైస్ ఆన్ హౌ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్? దయచేసి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో నాకు కొంత సలహా ఇవ్వగలరా? సి ద నెక్స్ట్ వన్. దయచేసి రేపు ఉదయం నాకు గుర్తు చేయగలరా? నేను దాన్ని మర్చిపోవచ్చు. దయచేసి నాకు రేపు ఉదయం కొంచెం గుర్తు చేయగలరా? నేను దానిని మర్చిపోవచ్చు. సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ రిమైండ్ మీ టుమారో మార్నింగ్? ఐ మైట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. కుడ్ యూ ప్లీజ్ రిమైండ్ మీ టుమారో మార్నింగ్? దయచేసి రేపు ఉదయం నాకు గుర్తు చేయగలరా? ఐ మైట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. నేను దాన్ని మర్చిపోవచ్చు. సి ద నెక్స్ట్ వన్. దయచేసి మీ నిజాయితీ గల అభిప్రాయాన్ని చెప్పగలరా? అది నాకు చాలా ఉపయోగపడుతుంది. దయచేసి మీ నిజాయితీ గల అభిప్రాయాన్ని నాకు చెప్పగలరా? అది నాకు చాలా ఉపయోగపడుతుంది. సో మనం ఇలా చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ హానెస్ట్ ఒపీనియన్? ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మీ. కుడ్ యూ ప్లీజ్ షేర్ యువర్ హానెస్ట్ ఒపీనియన్? దయచేసి మీ నిజాయితీ గల అభిప్రాయాన్ని చెప్పగలరా? ఇట్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మీ. అది నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ సందేశాన్ని ఆయనకు వెంటనే పంపగలరా? అది చాలా అత్యవసరం. దయచేసి ఈ సందేశాన్ని ఆయనకు వెంటనే పంపగలరా? అది చాలా అత్యవసరం. సో దీనిని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ సెండ్ మీ దిస్ మెసేజ్ టు హిమ్ రైట్ అవే? ఇట్ ఈస్ వెరీ అర్జెంట్. కుడ్ యూ ప్లీజ్ సెండ్ దిస్ మెసేజ్ టు హిమ్ రైట్ అవే? దయచేసి ఈ సందేశాన్ని ఆయనకు వెంటనే పంపగలరా? ఇట్ ఈస్ వెరీ అర్జెంట్. ఇది చాలా అత్యవసరం. సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ ఫైల్ను చూసి మీ అభిప్రాయాన్ని చెప్పగలరా? దయచేసి ఈ ఫైల్ను చూసి మీ అభిప్రాయాన్ని చెప్పగలరా? సో దీనిని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ చెక్ దిస్ ఫైల్ అండ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్? కుడ్ యూ ప్లీజ్ చెక్ దిస్ ఫైల్ అండ్ లెట్ మీ నో యువర్ ఒపీనియన్? ఓకే. సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ కుర్చీని కొంచెం ఈ వైపుకు జరపగలరా? దయచేసి ఈ కుర్చీని కొంచెం ఈ వైపుకు జరపగలరా? సో దీనిని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ మూవ్ దిస్ చైర్ ఏ లిటిల్ క్లోజర్ టు దిస్ సైడ్? కుడ్ యూ ప్లీజ్ మూవ్ దిస్ చైర్ ఏ లిటిల్ క్లోజర్ టు దిస్ సైడ్? ఓకే. సి ద నెక్స్ట్ వన్. దయచేసి నాకు ఒక గ్లాస్ చల్లని నీళ్లు తీసుకురాగలరా? దయచేసి నాకు ఒక గ్లాస్ చల్లని నీళ్లు తీసుకురాగలరా? సో దీనిని మనం ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్? కుడ్ యూ ప్లీజ్ బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ కోల్డ్ వాటర్? సి ద నెక్స్ట్ వన్. దయచేసి నేను చెప్పేది చివరి వరకు వినగలరా? దయచేసి నేను చెప్పేది చివరి వరకు వినగలరా అని అడుగుతూ ఉంటాం కదా. సో దీనిని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ లిజన్ టు మీ అంటిల్ ఐ ఫినిష్ స్పీకింగ్? కుడ్ యూ ప్లీజ్ లిజన్ టు మీ అంటిల్ ఐ ఫినిష్ స్పీకింగ్? కుడ్ యూ ప్లీజ్ దయచేసి. ఓకే. సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ చిరునామా ఎక్కడ ఉందో చెప్పగలరా? దయచేసి ఈ చిరునామా ఈ అడ్రస్ అనేది ఎక్కడ ఉందో చెప్పగలరా? సో దీనిని మనం ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ దిస్ అడ్రస్ ఈస్? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ వేర్ దిస్ అడ్రస్ ఈస్? ఓకే. సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ పేపర్పై మీ సంతకం చేయగలరా? దయచేసి ఈ పేపర్పై మీ సంతకం చేయగలరా? సో దీనిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ సైన్ దిస్ పేపర్ ఫర్ మీ? కుడ్ యూ ప్లీజ్ సైన్ దిస్ పేపర్ ఫర్ మీ? దయచేసి ఈ పేపర్పై మీ సంతకం చేయగలరా? సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ పనిని ఈరోజు సాయంత్రం లోపు పూర్తి చేయగలరా? దయచేసి ఈ పనిని ఈరోజు సాయంత్రం లోపు పూర్తి చేయగలరా? సో మనం దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ ఫినిష్ దిస్ వర్క్ బై దిస్ ఈవినింగ్?
Could you please finish this work by this evening? See the next one. దయచేసి ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలో చెప్పగలరా? దయచేసి ఈ పదాన్ని ఎలా ఉచ్చరించాలో చెప్పగలరా? సో ఉచ్చరించడం అంటే ప్రొనౌన్స్ చేయడం. ఓకే, దీనిని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు ప్రొనౌన్స్ దిస్ వర్డ్? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు ప్రొనౌన్స్ దిస్ వర్డ్? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. దయచేసి మీ బ్యాగ్ను కొంచెం పక్కకు పెట్టగలరా? దయచేసి మీ బ్యాగ్ను కొంచెం పక్కకు పెట్టగలరా? సో మనం దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ మూవ్ యువర్ బ్యాగ్ ఎ లిటిల్ టు ద సైడ్? కుడ్ యూ ప్లీజ్ మూవ్ యువర్ బ్యాగ్ ఏ లిటిల్ టు దిస్ సైడ్? ఓకే, దయచేసి మీ బ్యాగ్ను కొంచెం పక్కకు పెట్టగలరా? సి ద నెక్స్ట్ వన్. నేను తిరిగి వచ్చే వరకు దయచేసి ఇక్కడే వేచి ఉండగలరా? నేను తిరిగి వచ్చే వరకు దయచేసి ఇక్కడే వెయిట్ చేయగలరా అని అడుగుతూ ఉంటాం కదా. సో ఇలా అడిగే సందర్భాల్లో కుడ్ యూ ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్? కుడ్ యూ ప్లీజ్ వెయిట్ హియర్ అంటిల్ ఐ కమ్ బ్యాక్? ఓకే, సీ ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పగలరా? దయచేసి ఈ ప్రశ్నకు నాకు సమాధానం చెప్పగలరా? సో మనం దీన్ని ఇంగ్లీష్లో కుడ్ యూ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఫర్ మీ? కుడ్ యూ ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఫర్ మీ? సీ ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ డాక్యుమెంట్ను ప్రింట్ చేయగలరా? దయచేసి ఈ డాక్యుమెంట్ను ప్రింట్ చేయగలరా? సో దీనిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ ప్రింట్ దిస్ డాక్యుమెంట్ ఫర్ మీ? కుడ్ యూ ప్లీజ్ ప్రింట్ దిస్ డాక్యుమెంట్ ఫర్ మీ? దయచేసి ఈ డాక్యుమెంట్ను ప్రింట్ చేయగలరా? సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఈ కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో చూపించగలరా? దయచేసి ఈ కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో చూపించగలరా? సో దీనిని మనం ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే కుడ్ యూ ప్లీజ్ షో మీ హౌ టు యూజ్ దిస్ కంప్యూటర్? కుడ్ యూ ప్లీజ్ షో మీ హౌ టు యూజ్ దిస్ కంప్యూటర్? ఓకే, దయచేసి ఈ కంప్యూటర్ను ఎలా ఉపయోగించాలో చూపించగలరా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ.